ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇది దేశవ్యాప్తంగా కళ్లద్దాల వ్యాపారంలో ఎంతో పేరు తెచ్చుకున్న లెన్స్కార్ట్ అనే ఒక కార్పొరేట్ సంస్థలో జరిగిన సంఘటన. వ్యాపారం పరంగా ఎంతో పైకి ఎదిగిన ఈ సంస్థ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఎలా పెద్ద వివాదంగా మారిందో ఒకసారి తెలుసుకుందాం. గత ఏడాది నవంబర్ నెలలో లెన్స్కార్ట్ యాజమాన్యం తమ ఉద్యోగుల కోసం ఒక డ్రెస్ కోడ్ నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు వివాదానికి దారితీశాయి. హిందూ సాంప్రదాయాలను పాటించే ఉద్యోగులు నుదుటున పెద్ద బొట్టు పెట్టుకోకూడదని, అలాగే చేతులకు పవిత్రమైన దారాలు కట్టుకోకూడదని యాజమాన్యం ఆంక్షలు విధించింది. జుట్టు విషయంలో కూడా కొన్ని నియమాలు పెట్టింది. కానీ అదే సమయంలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడానికి మాత్రం కంపెనీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఒక మతానికి చెందిన ఆచారాలను అనుమతిస్తూ మరో మత సంప్రదాయాలపై ఆంక్షలు విధించడం అక్కడి ఉద్యోగులకు బాధను కలిగించింది. కొంతమంది ఉద్యోగులు ఈ విషయాన్ని మానవ వనరుల విభాగానికి మరియు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ వారు ఈ గోడును ఎవరు పట్టించుకోలేదు. చివరకు న్యాయం కోసం ఇద్దరు ఉద్యోగులు గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు చేసిన రోజే కంపెనీ వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించింది. గుజరాత్లోని సూరత్ కు చెందిన ఒక ఉద్యోగికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అతను నావీ ముంబైలోని లెన్స్కార్ట్ కేంద్రానికి శిక్షణ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు అతడి నుదుటిపై ఉన్న తిలకం, తలపై ఉన్న శిఖ మరియు చేతికి ఉన్న దారాన్ని తొలగించాలని బలవంతం చేశారట. ఎప్పుడైతే ఈ విషయం బయటికి వచ్చిందో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక మతాన్ని మాత్రమే ఎలా టార్గెట్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. క్షణాల్లో బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించిన లెన్స్కార్ట్ అధినేత పీయూష్ బనన్స్ వెంటనే దిగొచ్చారు. తమ కంపెనీలో అన్ని మతాలకు సమాన గౌరవం ఉందని, ఎవరిని కించపరిసే ఉద్దేశం లేదని ఆయన విచారణ ఇచ్చారు. మంగళసూత్రం, గాజులు అలాంటివి ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేస్తూ తమ నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కంపెనీ తరపున బహిరంగంగా క్షమాపణలు కూడా కోరారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల కంపెనీకి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ కంపెనీ షేర్లు విలువ దాదాపు 5% పడిపోయి ఏకంగా 4,500 కోట్ల మేర సంస్థ మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఒక కార్పొరేట్ సంస్థ ఉద్యోగుల మనోభావాలను, సంప్రదాయాలను గౌరవించకపోతే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో ఈ ఘటనే ఒక ఉదాహరణ.